ఆంధ్రుల ఆరాధ్య దైవం అమరావతి. ఇది ఆరంభం మాత్రమే. ఆంధ్ర అమరావతి క్రియేటర్గా సీఎం చంద్రబాబు నేడు తొలి భవనం ప్రారంభం. సిఆర్డీఏ భవనం ప్రారంభమైంది. ఇది ఆరంభం మాత్రమే. సీఎం గత 5 ఏళ్లలో మీ కష్టాలు చూశాను. ధర్నాలు చేశారు, పోరాడారు. మీ పోరాటానికి నేను మద్దతు ఇచ్చాను. ఆనాడు హైటెక్ సిటీ నిర్మించినప్పుడు విజన్ చెబితే అవహేళన చేశారు. తొలిసారి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన చరిత్ర అమరావతి రైతులది. రాజధాని నిర్మాణానికి భూములు అవసరం కాగా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారు. హైదరాబాద్లో 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మించాం. ఎయిర్పోర్టు నిర్మాణం ప్రక్కనే భూములు కొన్నవారు బ్రహ్మాండంగా బాగుపడ్డారు. మొదటగా సిఆర్డీఏ భవనం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు వస్తాయి. రైతులు అవస్థలు నేను చూశాను. రోడ్డెక్కి అనేక ఉద్యమాలు చేశారు. రైతులు వేసిన త్యాగాలను ఏనాడు మరవను. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డీఏ బిల్డింగ్ మొదలైంది. ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ అన్నీ వస్తాయి. ఇది ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మీరు పడిన కష్టాలు 5 ఏళ్ళు నేను చూశాను. ఆడబిడ్డల పడిన అవమానం నేను చూశాను. రోడ్డెక్కి పోరాడారు. ఆ రోజు ఒకటి కాదు, అనేక ఉద్యమాలు చేశారు. మీరు చేసిన ఉద్యమానికి అండగా ఉండడానికి నేను కూడా జోలి పట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ అజిటేషన్కి ఇచ్చా. శివారెడ్డి, తిరుపతిరావు వీళ్ళంతా చేస్తూ ఉంటే, కొండవాళ్ళందరూ చేస్తూ ఉంటే మీ ఉద్యమానికి సహకరించాలనే ఉద్దేశంతో చేశాం. ఆ ఉద్యమ ఫలితం ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోగలిగాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, పడిన కష్టాలు మర్చిపోతే భవిష్యత్తులో ఓసారి మనం అటు ఇటు వెళ్ళిపోతాం. మీ కష్టాలు నేను చూసా, మీ ఇబ్బందులు నేను చూసా, మీ త్యాగాలు చూసా. ఆ త్యాగాల ఫలితాలు మళ్ళీ మీరు అనుభవించడానికి నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని మరొక్కసారి మాట ఇస్తున్నా. దాంట్లో అనుమానమే లేదు. ఫేజ్ 1 ల్యాండ్ పూలింగ్లో మీరు భూమి ఇచ్చారు. ఫేజ్ 2లో మీరందరూ కష్టాలు పడ్డారు. ఇచ్చిన నేరానికి, లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి, ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు.